హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే హనుమాన్ దేవుణ్ణి మంగళవారం ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తాం, ఈ విషయం వెనుక ఉన్న కథలు, నమ్మకాలు ఏమిటి అనే దాని గురించి సింపుల్ గా ఆసక్తికరంగా తెలుసుకుందాం. ఫస్ట్ హనుమాన్ గురించి తెలుసుకుందాం. హనుమాన్ అంటే మన హిందూ పురాణాలలో శ్రీరాముని అత్యంత భక్తుడు మరియు సేవకుడు. రామాయణంలో ఆయన శక్తివంతమైన, ధైర్యవంతమైన, భక్తితో నిండిన వ్యక్తిగా చెప్పబడ్డారు. ఇంకా ఆయన వాయుపుత్రుడు అంటే వాయుదేవుని యొక్క కుమారుడు. అందుకే ఆయనకు అపారమైన శక్తి, వేగం, బుద్ధి ఉన్నాయి. ఇంకా హనుమాన్ దేవుని శక్తికి, ధైర్యానికి, భక్తికి రక్షణగా భావిస్తారు. ఇప్పుడు మన అందరిలో అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ హనుమాన్ దేవుని మంగళవారం రోజే ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తాం? దీని వెనుక ఆసక్తికరమైన కథలు ఏమిటి, నమ్మకాలు ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. మంగళవారం అంటే మంగళ గ్రహానికి చెందిన రోజు లేదా మార్స్తో సంబంధం ఉన్న రోజు అని చెబుతారు. మన హిందూ జ్యోతిష్యంలో మంగళ గ్రహం అనేది ఒక శక్తికి, ధైర్యానికి, యుద్ధానికి, ఆత్మవిశ్వాసంతో ముడిపడి ఉంటుంది. హనుమాన్లో కూడా ఈ లక్షణాలు కలిగి ఉంటాయి. అందువల్ల ఆయనను శక్తివంతుడు, ధైర్యవంతుడు, శ్రీరాముని కోసం ఎన్నో యుద్ధాలు పోరాడినవాడు అని చెబుతారు. అందుకే హనుమాన్ని మంగళ గ్రహంతో కనెక్షన్ చేయబడింది. అప్పటి నుండి మంగళవారం రోజు ఆయనను పూజించే సాంప్రదాయం ఏర్పడింది. ఇంకొక నమ్మకం ఏంటంటే, రామాయణంలో హనుమాన్ శ్రీరాముని సేవలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాడు. ఆయనకున్న శక్తి, ధైర్యం, భక్తి మంగళగ్రహం యొక్క గుణాలు సమానంగా ఉంటాయని భావిస్తారు. అందుకే ఆ రోజు ఆయనను ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. మంగళవారం రోజు హనుమాన్ని పూజించడం వల్ల మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తి పెరుగుతుంది అని నమ్ముతారు. జ్యోతిష్యం పరంగా చూసుకుంటే, మంగళగ్రహం దోషం ఉన్నవారు అంటే కుజదోషం ఉన్నవారు హనుమాన్ని పూజిస్తే ఆ దోషం తగ్గుతుంది అని చెబుతారు. మనం హనుమాన్ చాలీసా చదవడం వల్ల, ఇంకా సుందరకాండ పారాయణం చేయడం వల్ల మనసు శాంతించి భయాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇంకా ఆయనను పూజించడం వల్ల శత్రు బాధలు, ఆపదలు, అనారోగ్యం నుంచి రక్షణ కలుగుతుంది అని చెబుతారు. మంగళవారం రోజు మన హిందూ ఆలయానికి వెళ్ళి ఆయనకు సింధూరం, గుండ్రటి లడ్డూలు, గులాబీ పుష్పాలతో సమర్పించడం మన సాంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మన రోజువారీ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కొన్నిసార్లు ధైర్యం కావాలి, కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కావాలి, మరికొన్నిసార్లు రక్షణ కూడా కావాలి. వీటన్నిటి కోసం హనుమాన్ని పూజిస్తే వాటిని తప్పకుండా సాల్వ్ చేస్తాడని భక్తుల యొక్క నమ్మకం. మంగళవారం రోజు ఆయనను పూజించడం వల్ల మనం ఆ శక్తిని, ధైర్యాన్ని పొందుతామని అంటారు. అంతేకాకుండా హనుమాన్ దేవుడు ఒక సాధారణమైన మనిషిని కూడా గొప్ప వ్యక్తిగా మార్చగలడు. రామాయణంలో హనుమాన్ సాధారణ దేవుడు కాదు. ఆయన శ్రీరాముని ఆదేశంలో అసాధ్యమైన పనులు కూడా సాధించినవాడు. అలాగే మనం కూడా ఆయన ఆశీస్సులతో మన జీవితంలో అడ్డంకులను తొలగించుకోవచ్చు. కాబట్టి మంగళవారం రోజు హనుమాన్ని పూజించడం వెనుక ఉన్న శక్తి, ధైర్యం, భక్తి మన జీవితాన్ని స్ఫూర్తినిస్తాయి. ఆ రోజు ఆయనను పూజించడం వల్ల మన ఆపదల నుంచి రక్షణ పొందడమే కాకుండా మనసులో కూడా ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు కూడా మంగళవారం రోజు హనుమాన్ చాలీసా చదవండి, ఆయన ఆలయానికి వెళ్ళండి, లేదా ఇంట్లోనే సింధూర పుష్పాలతో ఆయనను పూజించండి. ఆయన ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ దక్కుతాయి. జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.